ఈ హైదరాబాద్లో బతకాలంటే చాలా తెలివి ఉండాలి, చాలా ధైర్యం ఎక్కువ ఉండాలి. అన్నిటికీ అన్నీ ఉంటే బతకొచ్చు. ఎందుకంటే కొంచెం డబ్బు ఉండాలి. మంచి వాళ్ళని చూసి డబ్బులు ఇచ్చుకుంటే మంచిగా పని చేయకుండా బతకొచ్చు. కానీ నేను చాలా అంత లాస్ చేసినాను డబ్బులన్నీ. ఇప్పుడు ఏమి ప్రయోగం చేయకపోయినా డబ్బులు సెట్ కాలేవు. కొంత పెట్టాను ఫైనాన్స్ అని. ఆ ఫైనాన్స్ దా త్రూలా కొంచెం నడుస్తుంది ప్రస్తుతానికి. చాలా నమ్మకం ద్రోహులు ఉంటారు. మన దీన్ని మనకే పొడిచేటోళ్ళు ఎక్కువ ఉంటారు చాలామంది ఇక్కడ హైదరాబాద్లో. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో తెలియదు. ఒకడు సంతు అని ఉంటాడు, వాడు మా దోస్తుగాడే. వాడు నేను ఒక 6 సంవత్సరాల కొద్ది కలిసిమెలిసి ఉన్నాం బాగా. వాడు నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు ఎగ్గొట్టి డబ్బులు ఎగ్గొట్టి బాగా ఇది చేసిండు వాడు. ఇక నా మీదనే సాటుకోరి అది ఇది మాట్లాడుకున్నాడు. వాడు ఇంకొక ఉండడు, వాడిద్దరు కలిసి మాట్లాడుకున్నారు. మాట్లాడుకొని ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అని మాట్లాడుతున్నాడు వాడు. అప్పు తీసుకున్నాడు, ఇంటికాడ అడగొద్దంట. వాళ్ళ ఇంటికాడ అడిగినందుకు మా నాయన్ని అడిగినావు కదా, మా నాయన్నే ఇస్తాడు పో అని మాట్లాడిండు నా దగ్గర వాడు. ఎప్పుడు 40,000 జీతగాడు వాడు. వాడు ఎంత వేస్ట్ నా ముండా కొడుకు అంటే అంత వేస్ట్ నా ముండా కొడుకు. పెద్ద వేస్ట్గా వాడు. మన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తప్పే, ఇంకా వేస్టే. మనం అంత మాట్లాడుకుని 40,000 జీతగాడు పెద్ద లెక్క నా పైసలు ఇచ్చేనికే. మనం కూలి చేసేటోళ్ళు మనం అసలు తప్పు కడతాము. వాడు కూలి చేయకుండా వాడు సాఫ్ట్వేర్ లాగా, మళ్ళీ వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా వాడు పనిచేస్తాడు. ఏమో కంపెనీలో చేస్తాడు వాడు. ఒక కంపెనీలో 40,000 నెల జీతం మనకి. 40,000 జీతగాడు వాడు ఎంత మంచిగా ఇవ్వచ్చు పైసలు. ఇయ్యడు మొండివాడు. వాడిని మనం ఇప్పుడు ఏమీ అనలేము. ఇక వాడు చేతులు ఎత్తేసినట్లు మాట్లాడుతున్నా అంతే. ఏమన్నాడంటే, మా నాయన అడిగినావు కదా, మా నాయనకి చెప్పినావు కదా, మా ఆయన సరిపో అని మాట్లాడాడు. ఇక ఇంటికాడ చెప్పకుండా ఇంటి వాళ్ళు దాచుకొని ఉంటాం, ఇంటి వాళ్ళని బాకి పడి ఉంటాం మొండివానికి. అందుకే నేను ఇంకా వాడిని విడిచిపెట్టినా. ఇంకా వేస్ట్ నా కొడుకు ఇయ్యాడంట చెప్పి. ఎప్పుడు అడిగినా ఇస్తానే మాట్లాడతాను. ఇయ్యను చెప్తారు డైరెక్టరు. దొంగ నా కొడుకోడు. ఇప్పుడు ఏమంటాం. మనకు ఒక బిడ్డ పుట్టింది, పెళ్ళి చేసుకుంటే ఇక అమ్మ తోడు, సామి తోడు, భూమి తోడు, నా బిడ్డ తోడు, అది అని ఏదో తోడు పెట్టుకుంటాడు. కాడు వేస్ట్ కాడు.